పార్లమెంటు ఎన్నికల్లో తనకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. జగిత్యాలలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. పలువురు మున్నూరు కాపు నాయకులకు కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. రైతులకు అండగా నిలుస్తామని, వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పిస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాయి. దేశం వెలుగుతుంది, అచ్చే దిన్, సబ్కి సాత్ సబ్కా వికాస్ చెప్పడానికి మంచిగా సంతోషం అని చెప్పంటున్నా. ఒక 3 వ్యవసాయ రంగాన 3 చట్టాలు తెచ్చిండే. మీరు కనీసం మద్దతు ధరకు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి లేదు. మీరు ఎక్కడైనా నమ్ముకోండి, ఎవరికైనా నమ్ముకోవడానికి సంబంధం లేదు. అంటే ఏంటి? నేను మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా, ప్రభుత్వ బాధ్యత లేకుండా నువ్వు ఎక్కడైనా నమ్ముకో, ఎవరికైనా నమ్ముకో అని చెప్పంటే కొనుగోలుదారు చేతి లోపల ఏదైతుందో మనం బలైపోయినట్టే కదా. దయచేసి ఆలోచించండి అని చెప్పంటున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగం సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతే కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుందో అది కల్పింపజేసే బాధ్యత ప్రభుత్వం చేపడుతుంది. అప్పుడు రైతుకి ఏదైతుందో, నువ్వు పండించే పంటకు ఏదైతుందో నీకు ఒక అష్యూరెన్స్ లభిస్తుంది చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తామని చెప్పండి. చట్టం కల్పించే హక్కుల పట్ల అవగాహన లేక వాళ్ళు కొంత వాళ్ళ యొక్క హక్కులు పొందడం లోపల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రజా జీవితంలో ఎవరు ఉన్నా కానీ చెప్పండి, నేనే కానీ ఆ శ్రీనివాస్ గారు కానీ ఎవరైనా కానీ చెప్పంటున్నా, సర్పంచ్ స్థాయికి వెళ్ళి కూడా చెప్పంటున్నాను. ఎవరికైతే చట్టం పట్ల అవగాహన లేక మరి హక్కులు వాళ్ళు పొందలేరో వాళ్ళకు మన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పండి. నేను ఆ విధంగా గమనిస్తూ ప్రజా జీవితంలో ముందుకు పోయినని చెప్పండి. నాకు వ్యవసాయం అంటే ఆపేక్ష. నేను స్వయంగా వ్యవసాయం చేసి పెడుతున్నాను. అంటే ఇంతమంది చేస్తున్నా లేదు కానీ నేనే చెప్పంటున్నా, నిన్నడు కూడా పాలకి చేయలేదు, కోలుకి చేయలేదు. ఈ 40 ఏళ్ళు చెప్పంటున్నా, అది ఏం పండినా ఏమొచ్చినా వ్యవసాయం అంటే ఏంటి, ఎట్లుంటుంది, దాని ఉండే కష్ట సుఖాలు తెలియాలని చెప్పంటే మనం స్వయంగా వ్యవసాయం చేస్తే తెలుసు. కాబట్టి నేను స్వయంగా వ్యవసాయం చేస్తా చెప్పండి. నేను రైతు బిడ్డను కాబట్టి అని చెప్పండి. ముఖ్యంగా నేను మున్నూరు కాపంటే ఏది తినదో ఒక రైతు ఈ దేశానికి పట్టెడు అన్నం పెట్టేవారు ఎవరు చెప్పంటే మా మున్నూరు కాపు సోదరులు చెప్పండి చెప్పక తప్ప.